వనపర్తి జిల్లా ఆత్మకూరు కేంద్రంలోని 5వ వార్డు ఇందిరానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ప్రారంభించారు. వీధి దీపాలు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల సమస్యలపైన బీజేపీ నాయకులు సానుకూలంగా స్పందించి లైట్లు ఏర్పాటు చేశారని స్థానికులు తెలిపారు. కాలనీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తుందని తెలిపారు. కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీకు కమ్యూనిటీ ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ చేస్తా నన్ను గెలిపించండి అని చెప్పిన మీరు సంవత్సరంన్నర కాలమైంది. ఆత్మకూరు పట్టణాన్ని ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఆత్మకూరు జూరాల మీదుగా గద్వాలకు వెళ్లే బ్రిడ్జిని ఖచ్చితంగా మీరు ఇక్కడనే కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఏదైతే నూతనంగా 100 కోట్లకు పైగా నిర్మించాలనుకున్నటువంటి కొత్త బ్రిడ్జిని జూరాల డ్యామ్ దగ్గర నిర్మించాల్సినటువంటి బ్రిడ్జిని మన జూరాల గ్రామం దగ్గర నిర్మిస్తే గద్వాల నుంచి ఆత్మకూరు మీదుగా హైదరాబాద్ వెళ్ళడానికి రవాణా సౌకర్యం బాగుంటుంది. ఆత్మకూరు పట్టణానికి కొత్త వెలుగులు వస్తామని చెప్పేసి అందరి అభిప్రాయంతో పాటు గత ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి మీరు ఖచ్చితంగా డ్యామ్ దగ్గర నిర్మించినటువంటి బ్రిడ్జిని మన జూరాల గ్రామం దగ్గర నిర్మిస్తే గద్వాలకు కానీ జూరాల గ్రామం కానీ ఆత్మకూరు పట్టణానికి కానీ మంచి చేసిన వారు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా. మనం ప్రజలకు ఎంత మంచి చేస్తే మన ఎంబడి అట్లా ఉంటారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ అని పెట్టమని చెప్తున్నాం. ఈరోజు ఏ పార్టీ వాళ్ళు గెలిచినా ప్రధానమంత్రి అనాల్సిందే.